రైతులకు రేవంత్ సర్కార్ చేసింది శూన్యమని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. హలవి హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ, రైతు భరోసా అంటూ పచ్చి మోసం చేశారన్నారు. రైతు డిక్లరేషన్ ఎక్కడికి పోయిందని రాజయ్య నిలదీశారు. దాదాపు 500 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం రేవంత్ సర్కారేనని మండిపడ్డారు తాటికొండ రాజయ్య. ముఖ్యమంత్రి 18 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు హైదరాబాద్ కు వచ్చి ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల మీద రైతు సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా దొంగ అన్నట్టు ఏం చేయకుండానే ఢిల్లీ స్థాయి లీడర్లతోటి సెలబ్రిటీస్ తోటి డిక్లరేషన్ చేయించి కొండందొవ్వి ఎలకను పట్టినట్టు ఇప్పటి వరకు రైతులకు చేసింది శూన్యం. మళ్ళా దానికి సవాల్ విసురుతాడు రేవంత్ రెడ్డి. కొన్ని సవాల్ విసిరిండు, దాని మీద నిలబడతాడా అంటే ఆ సవాల్ను స్వీకరించి కేటీ రామారావు గారు మరి ప్రెస్ క్లబ్ కా మరి కొండారెడ్డి పెళ్లికా గజ్వేల్కా ఎక్కడైనా మేము సిద్ధం అని చెప్పేసి 42 గంటల సమయం ఇస్తే మరి తుర్రుమని 47వసారి ఢిల్లీ ప్రయాణికి సిద్ధమవుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రత్యేకంగా రైతు రాజ్యం కోసం కేసీఆర్ 10 సంవత్సరాలు కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిటి రాక్షసులు లెక్క 517 మందిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలివి గాని హామీలు ఇచ్చి ఆ హామీలకు ఆశపడి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నమ్మించి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 41 లక్షల మంది రైతులకు ఇస్తాం, 2 లక్షలు రుణం ఒక్కటేసారి తీరుస్తాం. అది సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 నాడే ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు రైతు డిక్లరేషన్ పేరుతోటి ఆశలు పెట్టడం జరిగింది. స్వయంగా రాహుల్ గాంధీని వరంగల్ తీసుకొచ్చి మేము చెప్తే నమ్మరనే ఉద్దేశంతో రాహుల్ గాంధీతో ప్రకటించడం జరిగింది. 50,000 కోట్లు పోయినాయి. మేనిఫెస్టోకి వచ్చే వరకు 42,000 కోట్లు అయింది, 30,000 కోట్లు అయింది. క్యాబినెట్కి వచ్చే వరకు 23,000 కోట్లు అయింది. తీరా ఇప్పటి వరకు రైతు ఖాతాలో పడ్డది 12,000 కోట్లు మాత్రమే. అంటే 30 నుండి 35% కూడా ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కాలేదు.